హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా ఫ్రెండ్స్ అయితే చూడండి ఈ విధంగా అయితే దుంపనైతే రాయిలో అయితే రుద్దుతున్నారనమాట. ఎందుకు రుద్దుతున్నారంటే మనం బంగాళదుంపలను చాకుతో కానీ లేదా ఉడకబెట్టి కానీ దాని తొక్కనైతే తీసుకుంటాం అనమాట. అలాగైతే చాలా టైం పడుతుంది. కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా తేలిగ్గా పని అయిపోతుంది. ఎన్ని దుంపలైనా మనం చాలా ఈజీగా అయితే మనం దాని తొక్కలను అయితే తీసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే ఒక గరిక రాయిలో అయితే రుద్దుకుంటే ఈ విధంగా చాలా అంటే చాలా బాగా తొక్కలు ఊడిపోతాయి. చూడండి ఈరోజైతే మేము వంట చేయడానికి అయితే కాకరపాడు అయితే వచ్చామన్నమాట. చూడండి బంగాళదుంప కర్రీ వండాలని బంగాళదుంపలను ఇస్తే ఈ విధంగా అయితే మేము తొక్కలను ఒలిచేసి చూడండి ఈ విధంగా అయితే కర్రీ వండుకోవడానికి బంగాళదుంపలు దానికి తగ్గ అన్ని ఐటమ్స్ అయితే రెడీ చేసుకున్నాము. సాంబార్ కూడా ములక్కాడ తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకొని చూడండి పొయ్యిలో అయితే అన్నం ఉడుకుతుంది అనమాట. చేసుకున్న బంగాళదుంపలు అయితే కర్రీ వండేసుకున్న అన్నం అయితే వచ్చేసాం అనమాట. అన్నీ సిద్ధం చేసుకొని అయితే అన్నీ రెడీ చేసేసాం అనమాట. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.